గా పావేట్లేముందక్క సర్కార్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పబట్టిరి. మన ఊరు బళ్ళనే చూడరాదు, బడి పెద్దగా చేసే సరిపోను సార్లు వచ్చే మంచి గ్రౌండు పోరలను ఆడిపిస్తారు. బడి డ్రెస్సు వొయ్యిలు వాళ్ళే ఇవ్వట్టిరి. మళ్ళా ఫీజు కూడా లేదాయే. పొద్దుగాల వండే బాధ లేకుండే ఆడనే బువ్వ పెడుతుండిరి. ఇంకేం కావాలి అని అంటున్నారట ఊర్లల్లో చాలా మంది. ఇక రేపు గవ్వే మాటలు గీడ కూడా వినబడుతుండొచ్చు మళ్ళా. ఏ బస్ వెళ్ళి పోతుందని మాత్రం ఉరుకొచ్చిన పగటిల్ బువ్వ తిందామంటే పైసలు లేకపాయే అనే రంది తీరబోతుందిలా. హౌ గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలో కూడా మధ్యాహ్నం బువ్వ పెట్టి ఆలోచన చేస్తుర్రు. తెలంగాణలో 430 జూనియర్ కాలేజీలుంటే 1,72,000 మంది చదువుతాండ్రు. ఎక్కువ మటుకు జిల్లాలనే. ఊర్లకెళ్ళి బస్ ఎక్కి పొద్దుగాల కాలేజీకి వస్తే మళ్ళా ఇంటికి పోయేది మాపటిలే. ఒకళ్ళ బస్ ఆల్చమైతే ఇంకింత షేపు ఉండాలి. అమ్మ సర్దిగట్టుడు కాలేదంటే ఆ దినం ఎండిల్లే. ఇక అదే ఊరైతే ఇంటికి పోయి తినొస్తారు. పక్కూరైతే పైసలు పెట్టుకొని హోటల్లో తినాలే. పిల్లల కాడ పైసలు ఉండయి కదా. పొద్దుగాల ఇంట్లో నాస్టా చేయకుంటే ఆకలితోటి క్లాస్ రూమ్ లో అట్లనే కూసోలేరు కదా. గందుకే కాలేజీలనే నాస్టా బువ్వ పెడితే తిని మంచిగా చదువుకుంటారని సర్కారోళ్ళ ఆపోచన. రోజుకు తలో 27 రూపాయలు ఖర్చు అవుతుందని లెక్క తేలిందట. మల్లోపారి ఆఫీసర్లతోటి మాట్లాడి అంతా ఓకే అనుకుంటే వచ్చేడు సంధి కాలేజీలా నిమ్మలంగా తినొచ్చు. సేమ్ ఇప్పుడు ఈ స్కూల్లో పెట్టినట్టే అనుకోరాదుర్రి. ఈ నడుమ ఇంటర్ కాలేజీలకు చాలా మంది వస్తుర్రు. మంచిగా చదువుతాన్రని పేరెంట్స్ మీటింగ్ లా అవ్వయ్యలు తారీఫ్ చేసిరి. ఇక పగటిలు బువ్వగిన పెడితే ఇంకింత ఫాయిదా అయినట్టే. కానీ జర పెట్టేయి మంచిగా పెట్టుండ్రి సార్లు. 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయితమాయే గాని మాట రావద్దు చూడు.